వీళ్ళకేమో వయసు మీద పడుతుంది. దేవుడేమో ఇస్తానని చెప్పాడు. ఆ అబ్బాయి ఏమో 100 సంవత్సరాలు అయిపోయాడు, అమ్మాయి ఏమో 90 సంవత్సరాలు అయిపోయింది. ముసలివాడనైనా నేను ఎలాగో పిల్లలే కనడు ప్రభా, నా భార్య కూడా మృతతుల్యమైనటువంటి శరీరం చచ్చిపోయింది, నా భార్య చచ్చిపోయింది. ఇద్దరు ముసలివాళ్ళని తీసుకుపోయి మీరు బెడ్రూమ్లో వేసి పిల్లలు ఎట్లా అంటారు వాళ్ళు. వయసులో ఉన్నప్పుడు అంటే కొంత ఆధారం ఉంటుంది, పిల్లలు పుడతారేమో అని. ఇద్దరు ముసలం అయిపోయినాం. ఈ సమయంలో అంటాడు ఆయన, విశ్వాసం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క శక్తిని నమ్మడమే విశ్వాసం. దేవుని శక్తిని నమ్మకుండా సాతాను మన విశ్వాసానికి పరీక్షలు ఎన్నో రకాలుగా తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక అంతా కూడా విశ్వాసం గురించి మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మరియు అతడు ఎవరు? అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఆది కాండము 14లో ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడు. రమారమి 100 ఏండ్ల వయసు, ఎన్ని సంవత్సరాలంట? రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యము అయినట్టు శారా గర్భము కూడా మృతతుల్యము అయినట్టు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపక, దేవుని సందేహం లేదు. ఏమని, నేను 100 సంవత్సరాలైనా ముసలోని అయిపోయినా కదా, అయ్యో నాకు పిల్లలు అవుతారా అనే అనుమానం రాణించుకోలే ఆయన. అంటే అనుమానం వచ్చే పరిస్థితులు సాతాను తీసుకొస్తాడు. ఇది మన విశ్వాసం కలిగే పరీక్ష. దేవుని శక్తిని నమ్మకుండా చేస్తాడు దుష్టుడు మన జీవితంలో. మన దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా? బూడిదలో నుంచి కూడా దేవుడు పిల్లలు రప్పించగలుగుతాడు. ఈ రాళ్ళ రొట్టెలుగా చేయగలుగుతాడు నా యేసయ్య. అసాధ్యమైన నా దేవునికి అసాధ్యమైన ఏదైనా కలదా అని ఎవరు అన్నారండి? అబ్రహామే అన్నాడు, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమున్నా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే కదా. ఇది నమ్మాలి నువ్వు. విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే ఇది మొదట యేసు ప్రభు లోకరక్షకుడు నమ్మిన నీవు అడుగడుగున దేవుని శక్తిని నమ్ముతూ వెళ్ళాలి. అడుగడుగున దేవుని వాగ్దానాలు నమ్ముతూ వెళ్ళాలి. చాలా మంది దేవుని నమ్ముతారు కానీ దేవుని వాగ్దానాలు నమ్మరు. చాలా మంది దేవుని నమ్ముతారు కానీ దేవుని శక్తిని నమ్మరు. చాలా మంది దేవుని నమ్ముతారు కానీ దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడంటే నమ్మరు. అడుగడుగున అనుమానాలు సాధన నింపేసినాడు దేవుని బిడ్డలారా. ఏదైనా తోటలోనే ప్రారంభించాడు అనుమానాలు దుష్టుడు. ఈరోజు మన జీవితంలో మనం ఎంతవరకు మన విశ్వాసమునకు కలుగు పరీక్షలో పాస్ అవుతున్నాం? నీకున్న విశ్వాసం ఎటువంటిది తెలుసా? బంగారం కంటే విలువైంది. ఎందుకని చెప్పాడు తెలుసా? నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ద్వారా నువ్వు ఏ కార్యమైనా చేయవచ్చు. యోషువ సూర్యుని ఆపింది దేని ద్వారా ఆపిండు చెప్పండి? యోషువ దేని ద్వారా సూర్యుని ఆపిండు? తనలో ఉన్న విశ్వాసం. అంత శక్తివంతమైంది మన విశ్వాసం. అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్నంత మంది ఇప్పుడు మనం విశ్వాసంతో కనుక ప్రార్థన చేసి ప్రభువా ఇక్కడ భూకంపం కాబట్టి వస్తుంది, ఇక్కడ భూకంపం కాబట్టి వస్తుంది, రాదా? 100% వస్తుంది. కానీ మనం చేయం. ఎందుకంటే మనం కూడా పోతాం లోపలికి. భూకంపం వస్తే మనం ఉంటాము. చాలా మంది భక్తులు టెస్ట్ చేసారు తెలుసా? ప్రభు ఒక్కసారి తండ్రి నీ కాలు మొత్తం ఒక్కసారి ఇట్లా ఊపిడు అంటే దేవుడు ఊపిడు ఒక్కసారి. మొన్న జరిగిన విషయం మనం అంతా వండుకున్నాం. అప్పుడు వారందరూ విశ్వసించిన వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా కంపించిందంట. Where they have prayed, that place will be shaken. ఈరోజు నా ప్రార్థన అంత శక్తివంతమైనది. సూర్యుని ఆపగలిగే శక్తి మన ప్రార్థనకు ఉంది. సింహాల నోరులో పోయించగలిగే శక్తి మన ప్రార్థనకు ఉంది. ఏంటండి ఈరోజు చాలా మందికి ఈ రకమైన విశ్వాసం లేదు. ఏం దేవుడు ఏమో ఎంత అడుగుతున్నా ఇస్తలేడు అంటే మన విశ్వాస పరీక్షలో ఓడిపోతున్నాం మనం. దానియేలులాగా సింహాల బోనాన్ని ఎదుర్కొనగలుగుతామా? సింహ నోరు ముయించగలుగుతామా? ఒక కుక్క నోరు ముయించడం చూద్దాం. సింహంలో తర్వాత అది మరుగుతా ఉంటే పోయి యేసు నామములో నోరు ముయ్యి అంటే మరింత మరుగుతుంది.
కేవీ జేకబ్ గారి గురించి అనుకుంటా అయ్యగా చెప్పింది. సరే ఎవరి ఇంటికి వెళ్తే కొంతమంది ఇంట్లో కాడ ఏం చేస్తారంటే, ఈ ఇంట్లో కుక్కలు ఉన్నవి, ఈ ఇంట్లో కుక్కలు ఉన్నవి అని చెప్పేసి రాసి పెట్టుకుంటారు. వాళ్ళు యథార్థంగా, నిజంగా వాళ్ళు యథార్థంగా మనం మెచ్చుకోవాలి. మన లోపలికి పోయిన తర్వాత పరిశీలన కావాల్సిన అవసరం లేదు. కుక్కర్లాగా అరుచుకున్నా తిట్టుకున్నా వాళ్ళు ముందే రాసి పెట్టారు గేట్ మీద. ముందే గేట్ మీద రాసి పెట్టినారా బాబు ఇంట్లో కుక్కలు కలవని చెప్పేసి, ఇంట్లో వెనక్కి ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు కుక్కర్ మీద అరుచుకుంటారు అంటే ముందే రాసి పెట్టినాం కదా ఏమిటంటే కుక్కలు కలవు జాగ్రత్త అన్నట్టు. అసలు పాస్టర్ గారు చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడంట. పెద్ద కుక్క భూవని మీదకి ఎగిరొచ్చిందంట ఆయన మీదకి. ఈయనకి ఏం అర్థం కాలే, వెనక పరిగెత్తలేడు, దానికి కట్టేసేది లేదు, వెనకబడితే ఇంకే పరిగెత్తే పిక్కబడి పిక్కుతుంది అంతే. అక్కడ నిలబడి దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఏం జరిగినా ప్రభు వైపు చూశాడు. ఆత్మనేత్రాలతో ప్రభు వైపు చూస్తున్నాడు, మాంస నేత్రాలతో కుక్క వైపు చూస్తున్నాడు. చూసి ప్రార్థన అందుకున్నాడు భాషలో రీ బాబా బాబా. వెంటనే ఆ యొక్క కుక్కకి ఏమర్థమైంది, ఏమో తోకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది ఆయన ఖర్చేద్దామన్నంత కోపం. ఇంకొక భక్తుడు మొన్న జరిగిన సంభవం, వరంగల్ అడవుల్లో ఆయన సువార్త పరిచయం చేయడానికి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్తుంటే ఒక పెద్ద పుల్లెట వచ్చిందంట. పెద్ద అడవి వరంగల్ అడవి, నక్సలెట్లంతా అక్కడనే తయారైంది. అడవిలో నడుచుకుంటూ పోతా ఉన్నాడు పెద్ద మనిషి, కాళ్ళంగి వంగిపోయినాయి. బైబిల్ పట్టుకుని నడుచుకుంటూ పోతుంటే పెద్ద పులి అడ్డం వచ్చింది. అడ్డం వచ్చి నన్ను ఎదురుగా నిలబడి చూస్తూ ఉందంట. చూస్తూ ఉంటే పెద్ద మనిషికి ఏం అర్థం కాలే. నా పని అయిపోయింది, ఈ రోజుతో నా జీవిత దినములు లెక్కించినట్లున్నాడు దేవుడు, ఇద్దరితో నా పని క్లోజ్ అయిపోయినట్లయింది, ఇది నా మరణ దినం అనుకుని ఇదంతా అనుమానం ఏం రాలే. అవతల నా దేవుని వాక్యం చెప్పాలి, సింహం అడ్డం వచ్చింది. ప్రభువా నీ చిత్తంలో ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయాలంటే నన్ను నడిపించు. ధైర్యంగా సింహం ముందు నిలబడాడు. మన మీద సింహాన్ని చూస్తే బతకమండి, కుక్కను చూస్తేనే మనం ముందుకు అడిగేయం. ఒక్కోసారి కొన్ని కుక్కర్లు సీరియస్గా ఉండి చూసినా భయపడతాం, మనం పిల్లికి భయపడతాం, కుక్క సంగతి తప్ప. ఆ సింహం అడ్డం వచ్చింది. ఆ సింహం కళ్ళ కనబడి చూసి యేసు రక్తమే జయం, నువ్వేం చేస్తావు చేయని దాని మీద దుంకిందంట. ఆ సింహంకి ఏమర్థమైంది, నాకన్నా పెద్ద పుల్లా ఉన్న అనుకున్నది అడవిలో పడి వెళ్ళిపోయింది. విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి, విశ్వాసము ద్వారా సింహాల నోరులు మూసిరి, విశ్వాసము ద్వారా ఎరుకో గోడలు కూల్చిరి, విశ్వాసము ద్వారా మృతులైన తన వారిని షునేమీరు అనేటటువంటి స్త్రీ ఎలీషా దగ్గరికి తన చచ్చిపోయిన కుమారుని పట్టుకుని పోయింది. ప్రవక్త దగ్గర పోయి పడేసి నాకు నా కుమారుని బ్రతికించి అన్నది విశ్వాసంతో. ఆమె విశ్వాసాన్ని బట్టి ఎలీషా ప్రార్థన చేసిండు, చనిపోయిన కుమారుడు లేచి కూర్చున్నాడు. అందుకే అంటాడు, బంగారము కంటే విలువైన విశ్వాసము మీకున్నది, దానికి పరీక్షలు వస్తున్నాయి కొన్నిసార్లు. మనకు విశ్వాసం లేక కాదండి, మన అందరిలో విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసానికి వస్తున్న పరీక్షలో మనం ఓడిపోతున్నాం. మన విశ్వాసం గల పరీక్షలో మనం దేవుని శక్తిని చూడాలని నిశ్చేతను మనం కోల్పోతున్న వారిగా ఉంటున్నామేమో. నీలో ఉంది, అది ఎక్కడ లేదు. మళ్ళా ఎక్కడ ఉంది? నీలో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ మనస్సులో ఉంది. సచ్చిన శవాలను లేపగలిగే శక్తి, అట్టంపాం కన్నా గొప్ప శక్తి ఇక్కడ ఉంది మనలో. దాన్ని మనం దాన్ని చూడకుండా సైతాన్ చేసిండు, దాన్ని నమ్మకుండా సైతాన్ చేసిండు. అద్భుత కార్యాలు మీ జీవితంలో చూడాలి, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చూడాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, అందుకే మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా, ఎంత అన్నాడు? ఆవగింజ ఎంత చిన్న ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం మీలో కనుక ఉన్నా, ఒక కొండను చూసి యేసు నామలి కొండ నుంచి వెళ్ళిపో అంటే కొండ వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్, స్ట్రాంగెస్ట్ ఫెయిత్. దేవుడు నమ్మినామంటే అర్థమైందంటే సర్వశక్తిమంతుడు నమ్మినాం. మనం అన్ని పనులు చేయటకు చాలా శక్తిమంతుడు నమ్మినాం. ఒకసారి ఒక ఆమె అట్లే నమ్మిందంట, విశ్వాసం ద్వారా ఆగిందా విశ్వాసం ఉండి కొండ వెళ్ళిపోతుందని చెప్పాడు కదా దేవుడు. రాత్రి వచ్చి ప్రార్థన చేసి వేస్తున్నాము, ఈ కొండ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినదంట, వాళ్ళ ఇంటి కూడా కొండను వెళ్ళిపో అన్నది. మళ్ళీ పోయి పండుకున్నది బెడ్ మీద. వేస్తున్నాము ఇక్కడ వచ్చి రేపు తెల్లకలు వెళ్ళిపోవాలి అని చెప్పి. మళ్ళీ పొద్దున్న లేచి చూసింది, ఆ కొండ అక్కడనే ఉంది.
నేను అనుకున్నాను నువ్వు పోవని అన్నారు. అంటే ఇప్పుడు ఆమెకు విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? నువ్వు నిజంగా నమ్మితే నువ్వు ఈ మాట అనవు. చాలా మంది మాట్లాడు, నేను అనుకున్నా. ముందే అనుకుంటారు వీళ్ళు, మీదికి మాత్రం వేస్తున్నాము, లేదు అయిపోతుంది, అది అయిపోతుంది. కాకపోతే నేను ముందే అనుకునేది కాదని, నాకు తెలుసు ఇట్లా అవుతుందని. ఈ అనుమానాలు మన నుంచి ముందు వెళ్ళిపోవాలి. దేవుని నమ్మడం అంటే, అందుకే మన ప్రభు అంటారు, మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి. ఏవైతే అడుగుతున్నారో అవి పొందేశాను, దేవుడు నాకు ఇచ్చేశాడు. నేను ఏదైతే అడుగుతానో దేవునికి అది నమ్ముతా. మేము ప్రార్థన చేస్తాం కదా, ఈ ప్రార్థన దేవుడు అది ఇచ్చేసి నమ్మేస్తాం అంతే. అది ఉన్నది, దాంట్లో మేము ఉన్నాం. నేను కారు కొనకన్నా ముందు 4 సంవత్సరాల ముందు కారులో దిగిన, మనసులో కారులో తిరుగుతున్నట్టు, అన్ని ఊర్లు, ఇక్కడ ఈ ఊరు కూడా వస్తున్నట్టు, ఇవన్నీ చూసిన. ఈ ప్రాంతపతి తిరుగుతున్నట్టు చూసాను నేను నా మనోడు ఎత్రాలతో. 4 సంవత్సరాల కింద చూసిన. 4 సంవత్సరాల తర్వాత నాకు కారు వచ్చింది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి క్రూసర్స్ నేను చూస్తున్నా. వెరీ స్టూడెంట్ విల్ బి హ్యాపీ. అసాధ్యం కాదు. నేను నమ్ముతున్నా, నా మనోప్రపంచం నమ్మిన అంతే చేస్తున్నాం. లక్షల మంది మధ్య నేను స్వార్థం ప్రకటిస్తున్నాం. నేను అన్నగారు నమ్మినాం. మేము అన్ని దేశాలు అడుగుపెట్టబోతున్నాం, వేస్తున్నాము. సింగపూర్లో అడుగుపెట్టాడు, నేను చూసిన. సింగపూర్ పోయినా నేను స్వరాజాన్ని నేను చూసిన, నా మనోప్రపంచంలో చూసిన. పోయి మీకు ఫోటోలు తెచ్చి పంపిస్తాం తర్వాత. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు మన ప్రభు. ఎందుకంటే మేము నమ్మింది సర్వశక్తిమంతుని. అబ్రహాము, ఇసాకు, యాకోబులు ఏ దేవుని నమ్మినారో ఆ దేవునికి సమస్తము సాధ్యమని ఇప్పుడు మేము కూడా నమ్ముతున్నాం. కానీ సాధన చేస్తున్నాంటే మనలో దేవుని పెట్టారా, ఇది నిజమా అని ఎంటర్ అయ్యాడు వాడు. మానవ జీవితం, మానవ ప్రపంచంలోనికి సైతాన్ వచ్చిందే ఈ మాటతో వచ్చిండాడు. సాతాన్ ఎట్ట ఎంటర్ అయినాడు ఏదైనా తోటలోనికి? ఏ మాట అంటూ వాడు వచ్చాడు ఏదైనా తోటలోనికి? అవ్వమ్మ దగ్గరికి ఏ మాట అంటూ వచ్చాడు వాడు? అమ్మా ఇది నిజమా, దేవుడు ఈ పండుగ ఇది నిజమా అంటే అర్థమైంది. అనుమానం అక్కడ ప్రారంభించబడే అనుమానాలు ఇప్పటిదాకా ఇక పోతలేవాలి. జర్ర యవ్వన కాలంలో ఉన్న కూతురు ఉంటే కూతురు మీద అనుమానం ఉంటుంది. తల్లిదండ్రులు, నా బిడ్డ ఎక్కడన్నా ఏమన్నా లవ్ అఫేర్స్ పెట్టుకున్నదేమని. భార్య భర్తల మధ్య అనుమానాలు, తండ్రి కొడుకుల మధ్య అనుమానాలు, సమాజం నిలువుకు నిందలు కట్టేస్తూ ఉంటారు జనం చూసి. అనుమానమే ఏముంటుంది అన్న, వాస్తవాలు చాలా తక్కువ ఉంటాయి. అనుమానాలతో సమాజాన్ని సైతాన్ని నింపేసినాడు. వాడిని ఎదిరించాలన్నా కూడా ఈరోజు మనకు విశ్వాసం కావాలంటాడు యాకోబు 4:7. మీరు విశ్వాసమందు స్థిరులై ఏం చేయాలంట? వారిని ఎదిరించాలి. ఎవరిని? అపవాదిని ఎదిరించాలి అని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం కనుక చూస్తే, సాతానును ఎదిరించడానికి కూడా మనకు విశ్వాసం కావాలి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించి. ఎట్లనంట అంటే విశ్వాసంలో స్థిరంగా లేకపోతే నువ్వు సాతాన్ని ఎదిరించలేవు, వాడే నిన్ను ఎదిరిస్తాడు. నువ్వు అపవాదిని ఎదిరించాలంటే మొదటిగా నువ్వు కలిగి ఉన్న విశ్వాసం అందు నువ్వు ఎట్టుండాలి? స్థిరంగా ఉండాలి. ఆ విశ్వాసానికి వస్తున్నటువంటి పరీక్షలో నువ్వు స్థిరంగా ఉండాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఎప్పుడు పారిపోతే నువ్వు దేవునికి లోబడాలి, వాడిని ఎదిరించాలి. ఏంటంటే ఒక విధవరాల గురించి మన ప్రభు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? మనమందరం కూడా ఆమెలాగా కావాలి, నాకు న్యాయము జరుగుతుంది అనేటటువంటి ఆశతో దేవుని దగ్గరికి రావాలి. నాకు న్యాయము జరుగుతుందనే ఆశతో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ నుంచి అపవాది వెళ్ళిపోతాడన్న విశ్వాసంతో మనం దేవుని స్తుతించాలి. లూకా సువార్త దయచేసి 18వ అధ్యాయంలో ఈ స్త్రీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక 5వ వచనం చదవండి. ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుని. ఈయన ఇట్లా అనుకోవడానికి గల కారణం ఏంటంటే 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయము కదా ఆయన దీర్ఘశాంతము చూపుచును. మీతో చెప్పుచున్నాను, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద
ఆ విశ్వాసము అంటే అర్థమైంది. ఏ విశ్వాసము? ఆ బీద విధవరాలిలో ఉన్న విశ్వాసం. అంటే ఎటువంటి విశ్వాసం ఉంది ఆమెకు? మాటి మాటికి అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది మాటి మాటికి? దేవుని అన్యాయస్తుల న్యాయపతి ముందు పోయి అంటే వాడి న్యాయం తీరుస్తారన్న ఖచ్చితంగానే విశ్వాసం కలుగుతుంది. మరి నీతిగల న్యాయాధిపతి ముందు మనం ఎంత యథార్థముగా నమ్మకంగా ప్రార్థన చేయాలండి. ఒకసారి ఈడు దేవుడు ఈరోజు అడుగుతున్న రేపే అయిపోతుంది ఆ పనులన్నీ. సిగ్గు లేకుండా అడగాలి మనం దేవుని దగ్గర. ఆ విధవరాలు ఒకసారి ఎల్లగొట్టిన పోయాడు న్యాయాధిపతి దగ్గర పోతే, అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గర పోతే వాడు ఎల్లగొట్టిన ఒక రోజు గేట్ దగ్గర నుంచి బయటకు వెళ్ళగొచ్చాడు. ఆమె ఏమాత్రం కూడా సిగ్గుపడలే, నామోషిగా ఫీల్ అవ్వలే. అరే వాడు వెళ్ళగొట్టే కదా. మనమైతే ఇప్పుడు ఏమనుకుంటామండి? ఇప్పుడు చంద్రుడు నా దగ్గరకు వచ్చిన అనుకో, అంటే నాకు అర్జెంట్ అవసరం ఉంది, ఒక 10,000 అని వచ్చాడు. నడు 10,000 10 రూపాయలు ఏమైనా వెళ్ళగొట్టి మళ్ళీ ఒకసారి వస్తారా? ఎవరైనా రాగలుగుతారా? నేను వస్తాను. ఆయన దగ్గరకు వచ్చినా నాకు 10,000 అవసరం ఉన్నాయని. నడు 10,000 పాస్ట్ అనుకుంటే నువ్వు 10,000 అబ్జెన్కి వచ్చినావు నాకు అని చెప్పి వెళ్ళగొట్టి మళ్ళీ ఒకసారి వస్తామా? మనుషులుగా రాదు మనం. ఆ విధవరాలకు ఎలా కొట్టేసింది వాడు ఎన్నోసార్లు పోతే. కానీ ఆమె మాటి మాటికి పోయిందంట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయమే కరిగిపోయిందండి. దేన్ని బట్టి తెలుసా? విశ్వాసం కోల్పోయాలి. అరే వీడు వెళ్ళగొడుతుంది కదా, వీడు నాకు దగ్గర రాణిస్తాడు కదా, అయ్యో నాకు న్యాయం తీర్చలేమని అనుమానం రాలేదా మీకు? విశ్వాసం ఉంది లోపట, ఖచ్చితంగా నాకు జరుగుతుంది న్యాయం అనుకున్నది. ఈరోజు యేసుక్రీస్తు దగ్గర కూడా మనం అట్లా రావాలి. నిన్ను అడిగిన ప్రభువా ఏలేదు. ఇంకా దావీదు అంటాడు, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నా, నాకు ఎల్లగొట్టినా నాకు ఇంకా పోనికి వేరే ఎవరు లేరు కదా. నాకు చాలాసార్లు భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. నాకు తెలిసిన ఒక కిరాణం షాప్లో గజ్వాల్లో నేను ఉదర ఖాతా పెట్టినా అనమాట. సేవారంభంలో 5,000 6,000 అయింది అప్పుడే 2014-15 సంవత్సరం 15లో. ఆ టైంలో 5,000 అంటే మామూలు విషయం కాదు. ఆడిద్దరి ఖాతా ఎవడో తెలియదు, నేను ఎక్కడ జరాబాద్కి వెళ్ళిపోయి ఆడు గజ్వాల్లో ఉన్నా. 5,000 ఇద్దరి ఖాతా అయింది. ఏమైనా పైసలు కట్టమని అడిగాడు. పవన్ తెలుసా, ఇద్దరం పోయేదా షాప్కి. ఆడ ఇద్దరి ఖాతా ఉన్న సంగతి కూడా తెలుసు. పైసలు కట్ట 8 నెలల ఇంతనమైంది, పైసలు కట్ట అంటే జర ఇబ్బంది ఉందని అంటే వాడు ఏమన్నా తెలుసు. పక్కకు ఒక ఊరు ఉంటుంది వర్గాలండి. వర్గాల్లో అమ్మవారి దగ్గరికి పోయి నువ్వు ఒకసారి తలుచుకో, నీకు ఆమె ఏం అడిగితే అది ఇస్తుంది. నువ్వు ఇబ్బందులు ఉన్నాయి అంటున్నావు కదా, నీకు కొన్ని నాకు ఆశీర్వదించి అమ్మగారు కొన్ని డబ్బులు అవసరంగా అంటే నీకు ఖచ్చితంగా అమ్మవారు ఇస్తారు. నేను నాకు ఇచ్చింది ఆమె. ఇప్పుడు కోటేశ్వరుని అయినాడు, అయితే బిల్డింగ్ కట్టిన గజవాళ్ళు ఏంటి. ఇప్పుడు మనకున్న విశ్వాసాన్ని వదులుకొని దేవుడు ఎన్నిసార్లుగా నాకు ఇస్తలేడు కదా అని చెప్పేసి నేను ఆ విగ్రహం దగ్గర పోయినా అనుకో, అది విశ్వాసమా? దేవుడు ఇచ్చిన నా దేవుడే, ఇవ్వకపోయిన నా దేవుడు. అందుకే దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగోలో ఉన్న మాట ఇదే, మా దేవుడు కాపాడినా మా దేవుడే, కాపాడకపోయినా సరే మీ ప్రతిమకు మేము నమస్కారము. ఈ రకమైన ఫేత్ మనకు ఉండాలండి. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఏదో మేలు చేయకపోతే విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు అట్లా ఉండొద్దు. మీకు మేలు జరగకపోని గాక, మీకు ఆర్థిక దీవెన రాకపోని గాక, మీకు ఆరోగ్యం మంచిగా ఉండకపోని గాక. ఆరోగ్యం మంచి లేకపోతే దేవుని విడిచిపెడతామా? గర్భఫలం లేకపోతే దేవుని విడిచిపెడతామా? ఆర్థిక దీవెన రాకపోతే దేవుని విడిచిపెడతామా? ఉన్న సమస్యలు ఇవ్వకపోతే దేవుని విడిచిపెడతామా? అన్ని సమస్యలు కాక ఇంకా 100 సమస్యలు వచ్చి పడనగాక నా మీద, ఐ డోంట్ కేర్ అట్ ఆల్, బికాస్ ఆఫ్ మై లవ్. ఐ లవ్ జీసస్ క్రైస్ట్. ఆయన కొరకు నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన మాత్రం విడిచిపెట్టి పరిస్థితులు అనేది ఒక దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి. అటువంటి వారి కొరకు ఆయన చూస్తున్నాడు భూమి మీద. హబక్కూకు ప్రవచన గ్రంథంలో అంటాడు ఈ మాట. 2వ అధ్యాయం హబక్కూకు ప్రవచన గ్రంథంలో దేవుడు అన్న మాట ఏదో తెలుసా? నీతిమంతుడైన వాడు. ఎవడయ్యా నీతిమంతుడు అంటే విశ్వాసము కలిగిన వాడు అని అంటాడు 5వ వచనంలో. హబక్కూకు 2వ అధ్యాయము దయచేసి 4వ వచనం. వారు యథార్థపరులు కాక బ్రతుకుతాడంటే ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే దేని ద్వారా బతుకుతున్నామంటే మేము ఇప్పుడు సేవలో. నా పరిస్థితి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో స్వరాజ్ బ్రదర్ ఒకరు. ఎక్కడి నుంచి నాకు ఎటువంటి ఆర్థిక నిధులు సోర్సు లేవు. అయినా నేను స్వరాజ్ అన్న తిరిగినది ఎవరు తిరగలేదు.
అవతల చాలా మంది ఆర్థిక నిధులు ఉండి వనరులు ఉన్నాయి, వనరుల వికేంద్రీకరణ వాళ్ళు చేసుకోగలుగుతారు. చాలా వారికి ఉన్నటువంటి బెనిఫిట్స్ అక్కడ ఉన్నాయి. తిరగాలనుకుంటే వాళ్ళు మొత్తం దేశం అంతా తిరగవచ్చు. వారికి ఉన్న ప్రాపర్టీస్, ఆర్థిక స్తోమత, ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. నాకైతే ఏం లేదు, కానుకల మీదనే 14 సంవత్సరాల చిన్న సంఘం. కానీ ఎన్ని స్థలాలు తిరిగినో లెక్కలేదు. నేను ఇప్పుడు ఎన్ని గ్రామాల్లో మీటింగ్ పెట్టినో లెక్కలేదు. ఎంతమందికి సువార్త చెప్పినో లెక్కలేదు. ఇక్కడ కాదు, వేరే రాష్ట్రాలకు పోయినాం ఇప్పటిదాకా. మొన్న జబల్పూర్ పోయి వచ్చినాం, నేనన్న మధ్యప్రదేశ్. అంతకుముందు విశాఖపట్నం పోయి వచ్చినాం. ఇది చాలా స్థలాలు కర్ణాటక ప్రాంతంలో పోయినాం. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే భయంకరంగా తిరిగినాం. అటు వేములవాడ సైడ్, అటు నల్గొండ, సూర్యాపేటలో ఆ ఏరియాలో కొన్ని మీటింగ్స్ పెట్టాం. మొత్తం తెలంగాణ అంతా తిరుగుతున్నాం. ఇలా బాగా డబ్బులు కూడా అనుకుంటారు, చూసినారు ఇంత తిరుగుతున్నారు. మళ్ళీ ఏడవైనా షూట్లు వేసుకొని కనబడుతున్నారు. వీళ్ళు మామూలు పైసలు వీళ్ళ దగ్గర. వీళ్ళకి ఎప్పుడైనా మనం రాజంగా 10,000 అప్పడాలి అనుకోండి, మా దగ్గరికి వస్తే 10 రూపాయలు వీళ్ళు. విశ్వాసము ద్వారా యాత్ర దేవుడు జరిగిస్తున్నాడు, అద్భుత కార్యాలు చూస్తారు. అందుకే మాకు పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వి డోంట్ హ్యావ్ మనీ. పైసలు ఎప్పుడు చూసినా ఆయన తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీకు విశ్వాసం ఉంటే అద్భుత కార్యాలు దేవుడిని పక్కన జరిగిస్తూ వస్తూ ఉంటాడు అనమాట. అబ్రహాము జీవితంలో విశ్వాసం ఉంది. విశ్వాసం ద్వారా యాత్ర ప్రారంభించినాడు. దానియేలు విశ్వాసం ద్వారా యాత్ర ప్రారంభించినాడు. దావీదు విశ్వాసం ద్వారా యాత్ర ప్రారంభించినాడు. విశ్వాస వీరుల జాబితా అనే బైబిల్ గ్రంథం దేవుని సమ్ముఖ జీవ కవిలలో అనే పాటలో అంటాడు, విశ్వాస వీరుల కవిలలో నీ పేరున్నదా? ఈరోజు మనం విశ్వాస వీరుల జాబితాలో ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసము? దేవుడు నాకు ఏదో చేస్తాననే విశ్వాసం కాదు, చేయకపోయినా పర్వాలేదని దేవుని కొరకు బతుకుతాననే విశ్వాసం. నా దేవుడు చేయటకు సర్వశక్తిమంతుడే, నమ్మదగిన వాడే. మృత తుల్యమైన శరీరం నుంచి కూడా నాకు దేవుడు గర్భఫలం వేయగలుగుతానని అబ్రహాము నమ్మటం నమ్మగలుగుతాం మనం. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, నా ప్రభువు నమ్మదగిన వాడు, నా మేలు కొరకే ఈయనడు అనుకోవాలి. అది విశ్వాసం అంటే. ఇచ్చిన నా మేలు కొరకే, ఇవ్వకపోయిన నా మేలు కొరకే. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అంటున్నాడు. మేలు కలుగుటకి జరుగుతాయి. ఏం జరిగినా డబ్బులున్న మేలు కొరకే, ఇండ్లున్న మేలు కొరకే, ఇండ్లు లేకపోయిన మేలు కొరకే, ఆస్తులున్న మేలు కొరకే, లేకపోయిన మేలు కొరకే, ఘనతలో అఘనతలో, కలిమిలో లేమిలో, దీన స్థితిలో సంపన్న స్థితిలో, సర్వకాల సర్వావస్థలలో కూడా నువ్వు ప్రభువును ప్రేమించాలి. హల్లెలూయా. అటువంటి వారే పౌలు ఉన్నటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళే భక్తులు ఉన్న స్థితిలో ఉంటారు. దేవుని మన అయ్యగారు ఒక పాటలు అంటాడు, గాయపడియునే నిన్ను ప్రేమించేదా, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించేదా, గాయపడియునే నిన్ను ప్రేమించేదా, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించేదా, ఈ విధి నిన్ను ప్రేమించడి బలమును నాకు సగిన కరుణాలుడనీవని, ఈ విధి నిన్ను ప్రేమించడి బలమును నాకు సగిన కరుణాలుడనీవని, సర్వకాల సర్వావస్థలలో, సర్వకాల సర్వావస్థలలో మొరియుచు నిన్ను కొలుచు యేసా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నీవు పలుకగా నిన్ను ప్రేమించేదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించేదా, నీవు పలుకగా నిన్ను ప్రేమించేదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించేదా, ప్రత్యక్షుడా
నిన్ను ప్రేమించేదా ప్రత్యక్షుడాకు నిన్ను ప్రేమించేదా కనబడకున్నను నిన్ను ప్రేమించేదా సర్వకాల సర్వావస్థలలో సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొంతు నా ఫలమయ్యున్న దేవా నా ఫలమయ్యున్న దేవా మురళాలించెడి నిన్ను ప్రేమించెదా మొర వినకున్నను నిన్ను ప్రేమించెదా మురళాలించెడి నిన్ను ప్రేమించెదా మొర వినకున్నను నిన్ను ప్రేమించెదా నాదు సహాయక నిన్ను ప్రేమించెదా సాయము రాకున్నను ప్రేమించెదా నాదు సహాయక నిన్ను ప్రేమించెదా సాయము రాకున్నను ప్రేమించెదా సర్వకాల సర్వావస్థలలో సర్వకాల సర్వావస్థలలో వదలక నిన్ను గొల్చుయేసా నా ఫలమయ్యున్న దేవా నా ఫలమయ్యున్న దేవా ఘనతలలో ప్రేమించెదా కలిమిలే మూలలో నిన్ను ప్రేమించెదా ఘనతలలో ప్రేమించెదా కలిమిలే మూలలో నిన్ను ప్రేమించెదా కలువరిలోని ప్రేమను తలచి ప్రేమాతిశయం మురమూర్చిల్లెదా కలువరిలోని ప్రేమను తలచి ప్రేమాతిశయం మురమూర్చిల్లెదా సర్వకాల సర్వావస్థలలో ప్రియముగ నిన్ను గొల్తు యేసా నా ఫలమయ్యున్న దేవా నా ఫలమయ్యున్న దేవా నా హృదయంతటితో నిన్ను నేనెంతో నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమించు దేవా మది నిన్ను సేవించు దేవా నా ఫలమయ్యున్న దేవా నా ఫలమయ్యున్న దేవా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో విశ్వాసం కావాలి. మరియమ్మ అన్నది దేవునికి సమస్తము సాధ్యమే, పురుషుని ఎరగని దాననే ఎలాగూ నేను గర్భం ధరించగలుగుతున్నప్పుడు దేవదూత ఒక మాట అన్నది, దేవునికి అసాధ్యం ఏది జరగలదా, దేవునికి సమస్తము సాధ్యం. మార్తా మరియలు అన్నారు, ప్రభువా మా సహోదరుడు చనిపోయి 4 దినములు అయింది తండ్రి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, మార్తా మార్తా మరియా, మీరు ఇప్పుడైనా నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తారు. ఈవెన్ నౌ ఆర్ యు బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, యు విల్ సీ ద మిరాకిల్. ఇప్పుడైనా అనే మాటను మనం ఈరోజు స్వీకరిస్తాం. ఇంతకాలము నువ్వు నమ్మినవో నమ్మలేదో నువ్వు అది మర్చిపో, గోలి మారది ఉప్పురా అత్తక్యావు అవ్వచ్చు కాపురా, ఇప్పటిదాకా అనుమానాలతో బతికి విడిచిపోవచ్చు. ఇప్పుడన్నా నువ్వు ఇప్పుడైనా నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తామని దేవుడు అంటున్నాడు. ఈరోజు నమ్ముదాం, మనం ఇక్కడ మనందరం నమ్ముదాం. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మే బి దేర్, ఏ రకమైన పరిస్థితులు మనకున్నాయి, ఏ రకమైన సమస్యలు మనకున్నాయి, ఏ రకమైన ఇబ్బందులు మనకున్నాయని అన్ని మర్చిపోదాం.
నమ్ముదాం. ఏమని నమ్ముదాం? నా దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. నా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు యాకోబుల దేవుడు. నా దేవునికి నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. మై గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయనకు సమస్తము సాధ్యము అని నమ్ముదాం. ఇక నీ సమస్యను చెప్పుకో. ఆయన సమస్తం సాధ్యమని నమ్మినప్పుడు నీకే సమస్య చెప్పుకో దేవునికి. కానీ చెప్తున్నప్పుడు ఒకటి నువ్వు గ్రహించాలి, ఏంటంటే నీ విశ్వాసముకు పరీక్ష వస్తుందని గ్రహించు. ఆ పరీక్షలో ఓర్పు కలిగి ఉండడానికి ఇష్టపడంటాడు. అది మనం చదువుకున్న మూల వాక్యంలో చెప్పినటువంటి మాట. మీ విశ్వాసము బంగారము కంటే విలువైంది, మీ విశ్వాసము చాలా శక్తివంతమైనది. అయితే ఈ విశ్వాసమునకు పరీక్షలు వస్తాయి. నువ్వు దేవుని కార్యం నమ్మడానికి పూనుకున్నప్పుడు మీ విశ్వాసం కలుగు పరీక్ష ఒకటి ఉన్నది. పేతురు రాసిన పత్రిక మూలవాక్యం నుండి ఒకసారి, నశించిపోవు సువర్ణము అనగా బంగారము ఏ రీతిగా అయితే అగ్ని పరీక్ష వల్ల శుద్ధి చేయబడుతూ ఉన్నదో, దానికంటే ఆ బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. మీకు మెప్పు మహిమ ఘనత. రోజు అద్భుతమైన ప్రసంగం చేశారు రవి గారు గజ్వాల్. కేవలము మహిమ గల సంఘముగా. మహిమ అంటే ఏమిటి? కీర్తనల నుంచి, తర్వాత ఎఫెసీ రాసిన పత్రికల నుంచి సంఘాన్ని ఏ రీతిగా దేవుడు మహిమపరుస్తాడు. యేసు ప్రభు తనకున్న మహిమను సంఘానికి ఇచ్చినాడు. భూమి పుట్టక ముందు పైన ఏ మహిమ ఉండనో ఆ మహిమతో సంఘాన్ని చూడాలని ఆశపడుతున్న అద్భుతమైన ప్రసంగం. దట్ ఇస్ వండర్ఫుల్ రెవల్యూషన్. ఈరోజు నీ జీవితంలో మహిమ మెప్పు నీకు రావాలంటే మీ విశ్వాసము ఒక పరీక్ష నిలవాలంటున్నాడు దేవుడు. అంటే కొంతకాలానికి దేవుడు మనం పరీక్షిస్తాడు. ఈ కుమారుడు అడుగుతున్నాడు నాకేదో, బట్ ఐ నీడ్ టు అబ్జర్వ్ హిమ్. ఎంతకాలం ఈ నమ్మిక తనకు ఉంటుందో చూద్దాం అనుకుంటాడు దేవుడు. మనం 10 రోజులు నమ్ముతాం, తర్వాత నమ్మలేము అనుకో. దేవుడు ఇయ్యాడు. నువ్వు అడిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, నమ్మాలి. ఎంతకాలం నమ్ముతావు? దేవుడు ఇచ్చేంత వరకు నమ్ము. ఎంత టైం పడుతుంది? అబ్రహాం పట్టినట్లు 100 సంవత్సరాల పట్టుకుదాక మన విశ్వాసంలో చెప్పు చెదరవద్దు. చనిపోయిన తర్వాత కూడా లేపి నాకు దేవుడు అందిస్తాడు అనుకోవాలి. అబ్రహాముకు దేవుడు కుమారుడు పుట్టిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి నీ కుమారుని బలిగా అర్పించమన్నాడు. అబ్రహాం తీసుకెళ్ళిపోయి కట్టేసి కత్తి చెప్తాను ఉన్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసం ఏదో తెలుసా? దేవుడు నాకు కుమారుని ఇస్తానన్నాడు. 100 సంవత్సరాలకు వినిచ్చాడు ఇసాకును. ఇప్పుడు ఇసాకును బలి ఇవ్వమంటున్నాడు దేవుడు. ఇస్తాను బలి అని ఏమంటున్నాడు? ఇస్తాను నేను. మరి కుమారుని ఇస్తాను వాగ్దానం ఎక్కడ ఉందని అడుగుతాను దేవుని తర్వాత. అప్పుడు నా దేవుడు ఈ బూడిద నుంచి కూడా మళ్ళీ ఇసాకుని ఇవ్వగలుగుతాడు. బలైపోయాడు ఇక్కడ ఇసాకు. బూడిదైపోయాడు. కట్టెల మీద పెట్టి కట్టేసి కత్తి లేపుతాను తల నరకడానికి. ఆయన విశ్వాసం ఏంటంటే ఇక్కడ బూడిదైపోయిన ఈ బూడిద నుంచి కూడా నాకు మరలా ఇసాకుని దేవుడు ఇవ్వగలుగుతాడు. దట్ వాస్ ద ఫెయిత్ హి హ్యాడ్. అబ్రహాం జీవితంలో అంత విశ్వాసం మామూలు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటే మామూలు స్థాయా? మామూలు పరీక్ష ఆయనకు వచ్చింది. మనకి అటువంటి పరీక్ష వస్తే ఏం చేస్తాం మనము? వస్తుందా మనకు అటువంటి పరీక్ష? దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసంలో మనం బలపడాలి. విశ్వాసం అందు బలహీనలం అవ్వకూడదు. ఎవరు అవ్వకండి. మొదట మన విశ్వాసం ఏంటంటే యేసుప్రభు ఒకడు మాత్రమే నరకం తప్పించగలుగుతాడు. యేసుప్రభు ఒకడు మాత్రమే పరలోక రాజ్యాన్ని ఇవ్వగలుగుతాడని మన విశ్వాసం. యేసుప్రభు నా ముందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందడం వల్ల నేను పరలోక రాజ్య పౌరునయ్యాను. అడుగడుగున నా విశ్వాసం కొంచెం పరీక్షలు నిలబడగలగాలి. అడుగడుగున నేను విశ్వాసం గలవాడగని యాత్ర ప్రారంభించాలి. నడవాలని ఆత్మ జీవితాన్ని పట్టుదలగలిగి. ఇదే భక్తి సాధన అంటే. భక్తి సాధన అంటే ఏంటంటే అడుగడుగున దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ వెళ్ళడమే విశ్వాసం. లేవు అక్కడ ఏముండో ఉన్నాయనుకోవాలి, అది విశ్వాసం. హెబ్రీ పత్రిక 11 అంటాడు, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏదైతే నీ మనసులో అనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కుమారుడు కావాలని అనుకుంటున్నా. ఆ కుమారుడు నా మనోప్రపంచంలో రాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా లేడు, మనోప్రపంచంలో రాలి. నువ్వు మనోప్రపంచం చూసిన దాన్ని దేవుడు నీకు ప్రాక్టికల్ ఇస్తాడు. పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడడం లేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అంటాడు. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా
ఇక్కడ ఏసైనా ఉన్నాడు అనుకోవాలి ముంగట, ఆయన పాదాలకు ఒకసారి ముద్దరాలి విశ్వాసంతో. విశ్వాసం అనే నేత్రము ద్వారా చూడాలి ఆయనను మనం. ఈ నేత్రాలతో కాదు, మాంస నేత్రాలతో కాదు, మన నేత్రాలతో చూడాలి. ఈ చేతులతో కాదు ప్రభుని దాకాల్సింది, ఆత్మకున్న చేతులతో ఆయన పాదాలు దాకాలి. ఆయన మన ప్రక్కలో ఉన్నాడు అనుకో, పౌలు అంటాడు అనేక సార్లు ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను అనేక ప్రమాదాలు తప్పించి. ఎక్కడైనా ప్రభు చూపిస్తామంటే నేను చూపించాను, నాకు మాత్రమే కనబడతాడు ఆయన, నాతో మాత్రమే మాట్లాడతాడు ఆయన, వేరే వాళ్ళని కనిపించాడు. ఎంతోమంది భక్తుల యొక్క అనుభవం దేవుని బిడ్డలారయ్యా. నీ ప్రక్కలో చూడాలి, నీతో స్నేహితుల్లాగా నడుస్తున్నట్టుగా చూడాలి, నువ్వు ఒక అనుభవం అయిపోతావు, అందరికీ కనిపిస్తాడు దేవుడు. నీ విశ్వాస యాత్రలో నువ్వు ఆయన చేయబడుకు నడిచినప్పుడు ఆయన అనుభవాల్ని గెలుస్తాయి. ఒక్కోసారి చేయించిపెట్టి దూరం వెళ్ళిపోతాడు, మరొకైన రహస్య పాపం వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు నువ్వు గమనించాలి, అయ్యో నా ప్రభుకు నేను గాయపరిచినట్లున్నా, మళ్ళా దేవా నా చేయి విడిచిపెట్టకు తండ్రి నువ్వు అని మళ్ళీ వెళ్ళి ఆయన చేయబట్టుకోవాలి. నా ప్రాణప్రియుడు నా చెయ్యి విడిచిపెట్టినాడని పరమగీతంలో అంట శులమితి. వెళ్ళి వెతికి మళ్ళీ పట్టుకుంది ఎక్కడున్నాడు. విశ్వాసం జీవితంలో చేయాలి మనం. కొన్నిసార్లు ఏ సైడ్ విడిచిపెట్టి మన ఇంటికి వెళ్ళిపోతాడు బయటికి. అందుకే అంటాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఆయన వెళ్ళిపోతే ఏం చేయాలి, మనం మన ఇంట్లో ఉండదు. అప్పుడు ఆయన పోయిన తర్వాత మనం ఉండేం చేస్తామండి, ఇంట్లో బయటికి వెళ్ళాలి. శూల మీద కనెక్ట్ నా ప్రాణప్రియుడు ఎక్కడ ఉన్నాడు. వెళ్ళి మళ్ళీ ఊరు బయట వెళ్ళి ఆ కొండ మీద మోకలు తిట్టాడు, దేవా నేను విడిచిపెట్టిపోదు తండ్రి, కనికర సంపన్నుడు మారు మనసు పొందితే మళ్ళీ వస్తాడు అక్కడికి నీ దగ్గరికి, మళ్ళీ చేయబట్టుకుని రావాలి. నీ వెనకాలనే నీతో పాటు ఆయన ప్రతి అడుగులో నీతో పాటు ఉండాలి. ఎవ్రీ క్షణం ప్రతి నిమిషం కూడా ఆయన నీ పక్కలో ఉండాలి. హల్లెలూయా. ఇది విశ్వాస జీవితం. దేవుని బిడ్డలారా, ఇది చాలా విలువైంది, శ్రేష్టమైనది, బంగారం కంటే విలువైంది. దానికి పరీక్షలు వస్తున్నాయి.